మహిళలను గౌరవిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం. అంత రాజకీయ మహిళల దినోత్సవం. మహిళలపై, పసిపిల్లలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అలాగే కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మహిళలు సిఐటియు పార్టీ ఆఫీస్ దగ్గర నుండి 4 రోడ్ల జంక్షన్ బస్ స్టాప్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళల దినోత్సవం సందర్భంగా మహిళల తాలూకా బాధలన్నీ, వాళ్లు తాలూకా సమస్యల్ని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వర్ధిల్లాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కొండలు తొలిచావు, డ్యాములు కట్టావు. సైకిల్ దంబారు మాత్రం దంబారులు పెట్టినట్టు మహిళలకి రక్షణ కల్పించాలి. మహిళలకి రక్షణ కల్పించాలి. బాలికల్ని బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం. బాలికల్ని బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం. బాలికల్ని బ్రతకాలి. మహిళల హక్కుల్ని కాపాడాలి. మహిళలకి రక్షణ కల్పించాలి. మహిళలకి రక్షణ కల్పించాలి. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. బాలికలకి, మహిళలకి రక్షణ కల్పించాలి. బాలికలకి, మహిళలకి రక్షణ కల్పించాలి. మహిళలపై హింసను ఆపాలి. మహిళలపై హింసను ఆపాలి. మహిళలపై రక్షణ కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మహిళలు, బాలికలకి రక్షణ కల్పించాలి. మహిళలు, బాలికలకి రక్షణ కల్పించాలి. మహిళల్ని, బాలికల్ని బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం. ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలి. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలి. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలి. ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం. ఆడపిల్లల్ని కాపాడుకుందాం. ఆడపిల్లల్ని బతకనిద్దాం. స్కీమ్ వర్కర్స్ కి వేతనాలు పెంచాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టాలి. చిన్నారులపై దాడులను అరికట్టాలి. చిన్నారులపై దాడులను అరికట్టాలి. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు అరికట్టాలి. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు అరికట్టాలి. ఆడపిల్లల్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లోనే ఇప్పుడు అమ్మాయిని చూస్తే జెండా పట్టుకొని ఎదిగే వయసు. ఇలాంటి పిల్లల మీద అత్యాచారాలు, నోరు లేని పిల్లల మీద అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. మన ఈ మధ్యన ఎలమంచిల్లోని, మన నక్కపిల్లి మండలంలోని, అలాగే రాంబిల్లి మండలంలోని ఎక్కడ చూసినా చెప్పుకోలేకపోతున్నారు పిల్లలు. చిన్నపిల్లలు తనకి జరిగే అన్యాయాన్ని కూడా చెప్పుకోలేని నోరు లేని పసిపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు మనం చూస్తున్నాం, ఢిల్లీలో ఘటన జరిగాక నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు. తర్వాత డాక్టర్ మీద జరిగిన దాని మీద దిశ చట్టం తీసుకొచ్చారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల మీద దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మనందరికీ తెలుసు, డాక్టర్ మనం చంపేశారు. ఒక డాక్టర్ కి రక్షణ లేదు, ఒక టీచర్ కి రక్షణ లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి 60 సంవత్సరాల ఆవిడ వరకు కూడా రక్షణ లేని ప్రదేశం మనకైంది. మనకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళా సాధికారిత,
మహిళలకు రక్షణ కల్పిస్తా ఉంటున్నారు. ఈ రోజు చూస్తున్నాం ప్రతి కలెక్టర్ గారు కూడా మహిళా సాధికారత మహిళా దినోత్సవాలు చేస్తున్నారు. చాలా ఆనందం. నేను ఆడపిల్లల్ని బతికినిస్తున్నారా? ఆడపిల్లల మీద జరిగే దాడులను ఎక్కడైనా అరికట్టగలుగుతున్నారా? రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. మద్య షాపులు తీసుకోండి. గత ప్రభుత్వంలో ఎక్కడో మద్య షాపులు ఉండేవి. మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక మద్య షాపులు ఎత్తేస్తామని చెప్పారు. మన రామారావు గారు ఉండే టైంలోనే మద్య షాప్ నిషేధం అని చెప్పారు. కానీ బాబు గారు వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరమైనా తిరగకుండానే గల్లీ గల్లీలో కూడా మద్య షాపులు, వీధికి 2-3 షాపులు ఉన్నాయి. ఇంకా ఇవి సరిపోవని చెప్పి ఇంకా మద్య షాపులు పెంచుతారంట. కలెక్టర్ గారు గాని హోంమంత్రి గాని ఎవరైనా మనం తెలుసుకోవాల్సింది, దయచేసి మద్య షాపుల్ని నిషేధించండి. ఆడపిల్లల్ని బతికినిద్దాం. ఆడపిల్లల్ని బతికినిద్దాం అంటే ఎందుకమ్మా బాబు అత్యాచారం? మేము ఒక ఘటనలోకి వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాం అనమాట. మహిళా సంఘం కింద చిన్న పిల్లడు 13 సంవత్సరాలు అమ్మాయి మీద ఎందుకు బాబు అత్యాచారం చేశావంటే, నేను సెల్ ఫోన్ లో వచ్చే వీడియోస్, అలాగే తాగిన మధ్యలోని తండ్రి తెచ్చంటే కొడుకు అలవాటు చేసుకున్నాడట. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే మన దేశం. తండ్రి ఒక దారి చూపించాల్సిన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ఆడపిల్లలు అనేటప్పటికి టైం అయ్యేటప్పటికి ఒక గడి లేట్ అయితే అమ్మ ఎందుకు రాలేదని అడుగుతాం. అదే మగపిల్లడు ఒక గంట రాకపోతే ఎందుకు రావడానికి మనం ఎవరైనా ప్రశ్నిస్తున్నావా? ఎవరు అడగట్లేదు. ఆడపిల్లల్ని ఎలాగ మనం క్రమశిక్షణగా పెంచుతున్నాము, మగపిల్లల్ని అదే క్రమశిక్షణలో పెంచితే కొంతవరకైనా మనం అత్యాచారాలు అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మనం ఆడపిల్లని ఎంత కేర్ గా తీసుకున్నామో మగపిల్లడు లేట్ గా వచ్చినా అడగట్లేదు. అదే అమ్మ మాకు ఇంట్లో వర్క్ ఉందని చెప్పి ఒక రూమ్ లో తలుపేసుకున్నాడు, ఏ వెధవేషాలు వేస్తున్నాడో దాన్ని పట్టించుకోవట్లేదు. ఇవన్నీ పట్టించుకోకపోవడం వల్ల ఒక విధ కారణం అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నొచ్చినా కూడా మహిళల మీద జరుగుతున్న దానికి ఎంక్వైరీ అనేది సరిగ్గా ఉండట్లేదు. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మద్య షాపుల్ని నిషేధించాలని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు యూటీఎఫ్ నుండి శ్రీలక్ష్మి మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, అలాగే రాష్ట్ర స్థాయిలోను మహిళలకు సంబంధించిన ర్యాలీలు, సభలు, సమావేశాలు జరపవలసిందిగా చెప్పిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఐద్వా, యూటీఎఫ్, అంగన్వాడీ మొదలగు సంఘాలు అందరూ కలిసి ఈ రోజు చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి విచ్చేసిన మీ అందరికీ ఉద్యమ జయజయలు పలుకుతున్నాను. కామ్రేడ్స్, ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఈ రోజు మనం ఇంత ఫ్రీగా జరుపుకుంటున్నామంటే అది ఊరికే వచ్చేలేదు. అది ఎంతో మంది కార్మికుల యొక్క ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం. చెప్పారు ఇప్పుడు ఐద్వా వరలక్ష్మి గారు, మహిళల మీద జరిగే దాడులు, అలాగే పిల్లల మీద జరిగే దాడులు, ఈ దాడులన్నీ చూస్తూ కూర్చుందే తప్ప ప్రభుత్వం దాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వ చర్యలు అనేవి లేవు. మహిళల పట్ల, అలాగే బాలుల పట్ల జరిగే అకృత్యాలు, అలాగే లైంగిక దాడులు, వీటన్నింటినీ అరికట్టే విధంగా మనం పోరాటం అనేది చేయాలి. అలాగే ఉపాధి హామీ పథకాలు, అలాగే అందరూ గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు అనేవి ప్రభుత్వం కల్పించాలి. అలాగే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో మనం పనిచేసే ప్రదేశాల్లో లైంగిక దాడులు, లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అరికట్టే విధంగా కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో పర్ఫెక్ట్ గా, అంటే డబ్బున్నోడికి ఒక రకంగా, డబ్బు లేనివాడికి ఒక రకంగా కాకుండా పర్ఫెక్ట్ గా అమలు జరిగే దిశగా అయితే చూడవలసిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు మనం ఈరోజు చూస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ తో సహా ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి అమ్మేస్తున్నారు. మీ ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మడానికి మీరు ఎవరు అని చెప్పి మనందరం అడగాల్సిన పరిస్థితి ఈరోజు. అలాగే లేబర్ కోడ్స్, వీటిని కూడా రద్దు చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం, మనం ఇందులో తక్కువ కాదు. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటికి వచ్చే వరకు కూడా పురుషులతో సమానంగా మనం పనిచేస్తా ఉన్నాం.
కాబట్టి సమాన పనికి సమాన వేతనం అనేది మనం డిమాండ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అలాగే ధరలు చూస్తా ఉన్నాం, రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. అలాగే ధరలు అదుపు చేయాలి, ప్రజా పంపిణీ అనేది సరిగా జరగాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని, అలాగే మద్యం షాపులను అరికట్టాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మద్యం షాపులు నిషేధిస్తామని చెప్పడం తప్ప అది చేసే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. సో మనం మహిళలుగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు తెలుసు. సో మనం ఏవైతే ఈ డిమాండ్స్ తో ఈరోజు ఈ మహిళా అంతర్జాతీయ మహిళా సమావేశాన్ని ఇక్కడ, అలాగే ఈ ర్యాలీని ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నామో వాటన్నిటిని, ఆ డిమాండ్స్ అన్నిటినీ ప్రభుత్వం డిమాండ్స్ పరిష్కరించకపోతే మన ఉద్యమాలు అనేవి, అలాగే మన విధానం అనేది ప్రభుత్వం అరికట్టే విధంగా మన ఉద్యమాలు ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కామ్రేడ్స్. ధన్యవాదాలు. జయప్రదం చేయండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి కామ్రేడ్స్. మనకి రేపు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో మహిళలందరికీ ఒక దినాన్ని ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి నిర్ణయం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుతూ ఉంటున్నాం. అసలు ఏంటి మహిళా దినోత్సవం, ఎందుకు వచ్చింది అని మనం చూసుకునేటప్పుడు 1844 ఆ ప్రాంతంలో బట్టల మిల్లులు, రెడీమేడ్ గార్మెంట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకి రోజుకి 12 నుంచి 16 గంటలు పని చేసేవారు. గాలి వెలుతురు లేని చిన్న కొట్టుగదుల్లోనే వాళ్ళు మిషన్ కుట్టి పనిచేసేవారు. అతి తక్కువ వేతనాలతో పనిచేయడంతో ఆకలి మంటలకి తాళలేక మేము ఆకలితోనైనా చేస్తాం, పోరాడి హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఆ రోజు మహిళలు పోరాటానికి దిగారు. ఈ పోరాటంపై ఆ రోజున్న ప్రభుత్వాలు కాల్పులు జరిపితే, యజమానులు కాల్పులు జరిపితే 144 మంది మహిళలు ఆ కాల్పుల్లోనే మహిళా కార్మికులు చనిపోయారు. ఆ స్ఫూర్తితోటి మరిన్ని పోరాటాలు నిర్వహించారు. ఆ పోరాటాల సందర్భంగా అనేక హక్కుల్ని సాధించుకున్నారు. అప్పటి వరకు మహిళలకు ఓటు హక్కు లేదు. ఒకప్పుడు డబ్బులున్న వాళ్ళకి ఓటు హక్కు, తర్వాత మగవాళ్ళకి ఓటు హక్కు వచ్చింది, మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మహిళలు ఓటు హక్కు పోరాడి సాధించుకున్నారు. ఆ విధంగా అనేక అంశాల మీద మహిళలు పోరాడి సాధించుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి నేటి పరిస్థితులు మనకేంటి? ఈ రోజుకి సమానత్వం ఉందా? ఇంటిలో సమానత్వం లేదు, బయట సమానత్వం లేదు. ఈ రోజు ఇంటిలోనే పిల్లాడికి అబ్బాయికి అయితే ఒకలాగా, అమ్మాయికి అయితే ఒకలాగా ఈ రోజు చూస్తున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అబ్బాయిని అయితే మంచి కాన్వెంట్ లో చదివిస్తాం, అమ్మాయిని అయితే గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించేసి వయసు వచ్చిన తర్వాత అయ్యి చేతిలోనే పెడదామని చెప్పేసి ఈ రోజు పోతున్న పరిస్థితులనే మనకున్నాయి. మరోవైపు వేధింపులు, ఏ రోజు పేపర్ తిరిగేసినా అత్త వేధింపులు, భర్త వేధింపులు, లేకపోతే స్కూల్ కాలేజీకి వెళ్ళి అమ్మాయి మీద యాసిడ్ దాడులు, ఇవన్నీ కూడా ఈ రోజు మనకి నిత్యమైపోయాయి. ప్రతిరోజు ప్రతి 40 నిమిషాలకి ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతూ ఉంది. మొన్నే హైదరాబాద్ లో, ఉత్తరప్రదేశ్ లో అక్క నేను బస్సు ఎక్కిస్తానని చెప్పి, నీ బస్సు పక్కనే ఉందని చెప్పి బస్సు ఎక్కించి బస్సుకి తలుపు డోర్ లాక్ వేసి అత్యాచారం చేసిన ఘటన ఈ రోజు మనకి కనబడతా ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఈ రోజు ఇంటిలో భద్రత లేదు, బయటికి వస్తే మహిళకి భద్రత లేదు. మహిళలకి ఎక్కడ భద్రత ఉందంటే ఎక్కడా లేని పరిస్థితులనే ఉన్నాయి. ఐఏఎస్ అంటే ఆఫీసర్లే మాకే భద్రత లేదు అనే పరిస్థితుల్లోనే ఉంటే ఈరోజు సామాన్యమైన మహిళలు ఏ హక్కులు లేకుండా ఎలా వేధింపులకు గురవుతున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. కుటుంబ వేధింపులు, లైంగిక వేధింపులు ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు చాలీ చాలని వేతనాలతో మహిళ ఈ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కడుపు నింపి అర్ధాకలతో బ్రతకాల్సిన పరిస్థితి ఈ రోజు మహిళలకి వస్తా ఉంది. కాబట్టి మహిళల హక్కుల్ని కాపాడుకోవాలి, మహిళల రక్షణ కాపాడుకోవాలి. ఆడపిల్ల బ్రతికితేనే ఈ సృష్టి ఉంటుంది తప్ప మహిళ లేనిదే ఈ సృష్టి లేదు. కాబట్టి మహిళను బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం,
గౌరవిద్దామని నినాదంతో ఈ హింసని అరికట్టాలని చెప్పేసి మనం ఈ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పేసి రేపు గవర్నమెంట్ ఏదో తూతూ మంత్రంగా మహిళా దినోత్సవాలు కేకులు కట్ చేసాం, ప్రోగ్రాంలు పెట్టు నిర్వహిస్తా ఉన్నాయి. కానీ మనం చెప్పేది ఒకటే, మహిళకి భద్రత ఏది, మహిళల హక్కులేవి, హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకి నీరెత్తనట్లున్నాయి? మహిళల మీద అత్యాచారం చేసి బయటకు వచ్చిన మహిళల్ని అత్యాచారం చేసి జైలు నుంచి బయటకు వస్తే వాళ్ళకి దండలేసి బొట్లు పెట్టి వేరే తిలకం తెచ్చి తీసుకెళ్తున్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. మరోవైపు ఏం చెప్తా ఉన్నారు, మహిళలు వంటింటి కుందేళ్లు. మహిళలు వంటింటికే పరిమితం కావాలి. మనశాస్త్రం చెబుతా ఉంది మహిళ అనే వాళ్ళు వంటింటికే పరిమితం కావాలి. మరి మహిళ వంటింటికే పరిమితం అవుతే ఈ రోజు అంతరిక్షంలో సునీత విలియమ్స్ వెళ్ళారు. ఈ రోజు అన్ని పోస్టుల్లోనే ఈ రోజు ఉన్నాం. దేశ రక్షణలో మహిళలు ఉన్నాం. వంటింటికే పరిమితం అయిపోతే ఈ సమాజం మనుగడే ఉండదు. కాబట్టి మహిళల హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. మహిళలు గౌరవించేటట్టు మనం పోరాటం చేయాలి. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళల్ని వంటింటి కుందేలుగా చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరోవైపు అధిక ధరలు అన్నిటి కూడా ఆ మానసిక సంఘర్షణ ఈ రోజు మహిళలు పడతా ఉన్నారు. అందుకనే మహిళలకి సరైన గౌరవం ఇవ్వాలి, హింసను అరికట్టాలి, మహిళల హక్కులు కాపాడాలని చెప్పేసి ఈరోజు సిఐటియు, ఐద్వా, యూటీఎఫ్ ఇతర సంఘాలన్నీ కలిపి ఈ రోజు ప్రచారం చేయాలని నిర్ణయించి అందులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లకి, మహిళా సంఘం నాయకులకి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ స్కూల్ సేపర్లు, మున్సిపల్ వర్కర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మీడియా మిత్రులు బయట తీసుకుంటారు. శ్రీలక్ష్మి గారు, మన వరలక్ష్మి గారు వస్తుంటే బయట తీసుకుంటారు.